హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే లాంచ్ అయింది కూడా. ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా ఉందని చెప్పి అభిమానులు అయితే మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా కాకినాడ చాణక్య చంద్రగుప్త థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ అందరూ కూడా అభిమానులు అందరూ కూడా చూశారు. ప్రస్తుతానికి DCC బ్యాంక్ చైర్మన్ బాబులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ట్రైలర్ ఎలా ఉంది అసలు? చాలా అద్భుతం. ప్రేక్షకులు ఈరోజు ఏదైతే కోరుకుంటా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి దాన్ని మించి హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఈరోజు ఉంది. ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అవుతూ ఉంది, బ్లాక్ బస్టర్ కాబోతూ ఉంది. ఇదంతా కూడా ఈరోజు యువతకి గతంలో మన యుద్ధ వీరుల యొక్క చరిత్ర భావితరాలకు తెలిసే విధంగా ఈ సినిమా అంతా ఆద్యాంతం కూడా ఉత్కంఠభరితంగా ప్రతి సీను కూడా చాలా అందంగా తీయడం జరిగింది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, డైరెక్షన్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తేనే మనసు అంతా ఉప్పొంగిపోతూ ఉంది, రక్తం మరిగిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క సీన్ చూస్తూ ఉంటే ఆ గుర్రం ఎక్కేటువంటి సీన్ చూస్తే ఇప్పటి వరకు కూడా ఏ సినిమా హీరో కూడా అటువంటి సీను తీయలేకపోయారు. మా హీరో, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసేటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతా ఉంది. మేము ఊహించిన దానికన్నా కూడా సూపర్ హిట్ కాబోతా ఉంది. చాలా రోజుల తర్వాత ఆన్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ చూసారు, అసలు ఎలా అనిపించింది? మా అందరికీ కూడా అభిమానులందరికీ కూడా ఇదో పెద్ద పండగ. చాలా రోజుల తర్వాత మా నాయకుడిని ఫుల్ స్క్రీన్ మీద చూసుకోవడం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమాగా హరిహర వీరమల్లు ఉంటుందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సివిల్ సప్లై చైర్మన్ సుధీర్ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ట్రయలర్, ఎలా చూసారు, అసలు ఎలా ఉంది? అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇదిగా ఎప్పుడు పూర్వం చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఇది చూస్తుంటే భారతదేశ పూర్వ చరిత్ర అంతా కూడా కళ్ళ ముందు కనబడే విధంగా కళ్ళకు కట్టినట్టు ప్రజలందరికీ కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మా సోదరుడు మన తుమ్మల బాబు గారు చెప్పినట్టు గుర్రం ఎక్కే సీన్ ఇప్పుడు వచ్చి చరిత్రలో ఏ హీరో చేయలేదు. ఈ సినిమా ఇక్కడ ఖచ్చితంగా బ్లాక్ బస్టరే కాదు, మొత్తం దేశం అంతా కూడా ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కావాలని తీసుకెళ్లే విధంగా ఉందండి. ట్రైలర్ చూసాం, ఒక యుద్ధ సన్నివేశాలు కానీ పోరాటాలు కానీ ఒక ఎలా ఉంది అసలు? ఏమనుకోవచ్చు? అసలు నిజంగా నేను చెప్తున్నాను కదా, మనం పూర్వం చరిత్ర, భారతదేశ చరిత్ర ఏ విధంగా జరిగింది, యుద్ధాలు ఎలాగున్నాయి, ఏ విధంగా ఒక పరిపాలనా దక్షత జరిగింది, దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేశారు. నిజంగా ప్రక్షాళన చూస్తుంటే ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారో ఇప్పుడు అంతకంత సినిమాలో ప్రక్షాళన చేశారు. అదే ప్రక్షాళన రాబో రోజుల్లో మనందరికీ కనబడబోతుంది. అసలు ఎలా ఉందంటారు? అసలు అంటే డైరెక్టర్ ఎలా చూపించారంటారు పవన్ కళ్యాణ్, ఎలా ఉందనుకుంటున్నారు? చాలా రోజుల తర్వాత మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆన్ స్క్రీన్ మీద చూడటం చాలా హ్యాపీగా అనిపించిందండి. హరిహర వీరమల్లు అన్నది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతం. డెఫినెట్గా భారత చలనచిత్ర రికార్డ్స్ అన్ని తిరగతోడుతుంది. అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు హై ఎనర్జికల్ లెవెల్స్తో యాక్ట్ చేశారు. ఇది నిజంగా మా అభిమానులందరికీ ఒక పండగ. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా నిర్మాత ఏఎం రత్నం గారికి అలాగే మా అధినేత శ్రీ కళ్యాణ్ గారికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఏమనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. చాలా చాలా బాగుంది సినిమా. భారీ బంపర్ డోపర్ సూపర్ హిట్. అంటే హరిహర వీరమల్లు ట్రైలర్ చూసి మహిళలందరూ కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని చెప్పాలి. ప్రస్తుతం మనం చూద్దాం, అయితే ఇక్కడ అంతా కూడా ఒక పండగ వాతావరణం అయితే మహిళలందరూ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ట్రైలర్ చూసారు కదా? ఎవరో పుష్ప కాదు, పుష్ప బాబుది. బాక్సులు బద్దలు కొట్టిందంటే రికార్డులు తిరగ రాసిందే. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసారు కదా, ఎలా ఉంది? మేమే చాలా రోజుల తర్వాత కాదండి, అన్నయ్య ప్రజల పనుల్లో చాలా అందరికి చక్కగా సాయం చేసుకుంటూ వస్తున్నాడు. చాలా రోజుల నుంచి అయితే ఏమీ లేదు, రికార్డులు బద్దలేసిపోతే అంతే, తిరగ రాసేస్తారు అంతే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్.
హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన మహిళలు కావచ్చు, లేకపోతే అన్ని వర్గాల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారి అంటే చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడడంతో గూస్ బంప్స్ వస్తున్నాయని ప్రతి ఒక్కరు కూడా అంటే పోరాటాలు కానీ లేకపోతే ఆ గుర్రం ఎక్కే సీన్ కానీ లేకపోతే ఆ సినిమా ట్రైలర్ చూసి కూడా అద్భుతంగా ఉందని చెప్పి ఇక్కడ అభిమానులు ఒక పండగ వాతావరణం అయితే మాత్రం కాకినాడ జిల్లా కాకినాడ ఈ థియేటర్ దగ్గర అయితే మాత్రం చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.